జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉత్కంఠ కొనసాగుతోంది. నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. మనకు అప్డేట్స్ అందించడానికి గాంధీ భవన్ నుంచి ప్రతాప్, అలాగే బీజేపీ ఆఫీస్ నుంచి అజయ్, బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి కరుణాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జూబ్లీహిల్స్ ను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ముగ్గురు మంత్రులు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. డివిజన్ల వారీగా మీనాక్షి నటరాజన్ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. నెల రోజుల్లో 150 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. రేపు నామినేషన్ వేయనున్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. సుమిత్ర, కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఇయర్స్ అవుతుంది కాబట్టి దీన్ని ఒక రెఫరెండంగా భావిస్తుంది. 2 ఏళ్ల పరిపాలనకు ఒక సూచిగా దీన్ని ఎన్నికలు సూచిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్పేసి గట్టి పట్టుదలతో ఉంది. అందులో భాగంగానే ఖచ్చితంగా ఈ ఉప ఎన్నిక వస్తుందన్న టైం నుంచి కూడా దాని మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే దాదాపు 150 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసింది. వాటిని అన్నిటి కూడా పనులన్నిటి కూడా పరుగులు పెట్టించిందని చెప్పుకోవచ్చు. ఎలక్షన్ కోడ్ వచ్చే లోపే ఆ పనులన్నిటి కూడా చుట్టి ఆ పనులన్నీ కూడా వేగవంతం అవుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు దీనికి సంబంధించి అభ్యర్థికి సంబంధించి నవీన్ యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించడంతో పాటు నవీన్ యాదవ్కు అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత ఎవరైతే టికెట్ ఆశించి అసంతృప్తిగా ఉన్నారో వారందరినీ కూడా స్వయంగా మీనాక్షి నటరాజన్తో పాటు ముగ్గురు మంత్రులు కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలుగా ఉన్న ముగ్గురు మంత్రులు కూడా స్వయంగా వారి నివాసాలకు వెళ్ళి వారి మద్దతు తీసుకొని ఖచ్చితంగా గెలిచి తీరాలనే ఒక లక్ష్యంతో అయితే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఇన్ఛార్జ్ బాధ్యతలుగా ఉన్న ముగ్గురు మంత్రులతో పాటు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లు కూడా విస్తృతంగా పర్యటనలు చేస్తూ కూడా అక్కడ ప్రచారానికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ విస్తృతంగా ప్రచారం చేస్తూ అభ్యర్థి విషయానికి సంబంధించి ముందుకు దూసుకెళ్తున్న ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థి కూడా నామినేషన్ వేసేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎల్లుండి 17న ఈ నెల 17న నామినేషన్ వేసేందుకు నవీన్ యాదవ్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నామినేషన్ సందర్భంగా కూడా పెద్ద ఎత్తున ర్యాలీ తీసి ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక హైప్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన కూడా చేస్తుంది. మరోవైపు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా స్వయంగా హైదరాబాద్లోనే మకాం వేసి జూబ్లీహిల్స్ ఎన్నిక పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. అక్కడ డివిజన్ల వారీగా ఒక్కొక్క డివిజన్ వారీగా సమీక్ష సమావేశాలు పెట్టుకుంటూ పార్టీకి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు మెంబర్షిప్ ఉంటున్నారో వారిని ప్రత్యేకంగా పార్టీ గెలుపు కోసం చేయాల్సిన కృషి కానీ అదేవిధంగా ఈ విధమైన వ్యూహాలను అనుసరించాలనే దానికి సంబంధించి కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా చేసిన అరాచకం అంటూ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అంటూ ఇట్లా రెండింటిని కంపారిజన్ చేస్తూ జనంలోకి వెళ్ళాలని చెప్పేసి ఒక ఎజెండా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే కేవలం నెల రోజుల వ్యవధిలోనే 150 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందో వీటితో పాటు అక్కడక్కడ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏవైతే ముస్లింలకు సంబంధించిన గ్రేవ్ యార్డ్ కానీ మిగతా వర్గాలకు సంబంధించిన ఇష్యూస్ ఏవైతున్నాయో ఒకటి అన్నిటి కూడా 1 by 1 అన్నిటి కూడా పరిష్కారం చేస్తూ ముందుకెళ్ళింది. కాబట్టి అభివృద్ధికి పట్టం కట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈ నినాదంతో ముందుకెళ్తుంది. గతంలో హైదరాబాద్ సంబంధించి కంటోన్మెంట్లో ఏ విధంగా అయితే గెలుపొందారో ఇప్పుడు కూడా ఖచ్చితంగా గెలుపొందాలని చెప్పేసి కూడా టార్గెట్గా పెట్టుకున్న పరిస్థితి. అందులో భాగంగానే ఎవరికి వారికి నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించడం, ముగ్గురు మంత్రులకు సంబంధించి ఒక్కొక్క మంత్రికి 2 డివిజన్ల బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆ మంత్రుల కింద కూడా కార్పొరేషన్ చైర్మన్లు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఒక్కొక్క డివిజన్కు 2-3 కార్పొరేషన్ చైర్మన్లకు కూడా బాధ్యతలు అప్పగించి వారికి వర్క్ అసైన్ చేస్తూ ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి వేటికి సంబంధించి వాటిని ఎట్లా ప్లస్లుగా మార్చుకోవాలనే దానిపైన కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి. ఖచ్చితంగా ఈ నియోజకవర్గం గెలిచి తీరాలని ఒక పట్టుదలతో అయితే కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పొచ్చు సుమిత్ర. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అప్డేట్స్ అవే. అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తోంది.